మేమందరం ఇప్పుడిక్కడ సమావేశమైంది ఎందుకంటే నా మొగుడేమో పని పాట లేకుండా పనికి రాకుండా పోయినా నా చెల్లెలి మొగుడు గారు, నా మరిది గారు అమెరికాలో పనిచేసేంత గొప్ప స్థాయికి ఎదిగారు. అందుకని మనమందరం కలిసి బొంబాయి వెళ్లి ఆయన గారిని ఫ్లైట్ ఎక్కించి సాగనంపి రావాలని మా నాన్న నిర్ణయించారు. ఎవరెవరు బొంబాయి వస్తారో చేతులెత్తండి. చిన్నపిల్ల అవుతుంది. అవును, నువ్వెందుకు చేయొత్తావు? బొంబాయి ఇంటల్లుని నేనే చేయట్లేదు, నువ్వు చేయొత్తావురా? మర్యాదగా దించు, లేకపోతే తింటానికి చేయి ఉండదు. నాన్న, మా ఆయన మాత్రం చెయ్యట్లేదు, ఆయన్ని మాత్రం కట్ చేసి మిగతా అందరికీ టికెట్లు తెప్పించండి. తప్పు చేసావు కదన్నా. నేనేం తప్పు చేశాను రా? బొంబాయిలో ఉండే ఫిగర్లు హల్వాలా భలే ఉంటారన్నా. నీలాంటి దేశవాళీ క్యాండిడేట్ వాళ్ళ కంట్లో పడ్డాడే అనుకో, టపీమని పట్టుకెళ్ళిపోయి ఒక్కొక్కరింట్లో 5 రోజులు ఉంచుకుని ఆనందపడిపోతారన్నా. 5 రోజులా? ఏంట్రా నువ్వు అనేది? ముందు టికెట్ బుక్ చేయమని మిగతా మ్యాటర్ తర్వాత చెప్తాను. ఓకే, నేను చెప్తే వాల్యూ పొద్దుగా నువ్వే చెప్పు. చెప్పు. ఏ ప్రాబ్లం లేదు అన్న, నీ కష్టపడి బతిమాలి ఒప్పించేశాను, వచ్చేస్తానన్నారు. ఇప్పుడు మీ అందరికి సంతోషమేగా? ఇప్పుడు ఆయన్ని బతిమాలి బామాలి తీసుకెళ్ళినా అక్కడ ఆయన చించేదేమీ లేదు. ఇక్కడే ఉండి పంచాయతీలు చూసుకోమని చెప్పండి. ఏంటే ఓ పెద్ద మనిషి బట్టతలడు మన కుటుంబం మీద ఉన్న గౌరవంతో మాట్లాడుతుంటే ఆయన ఎదురెక్కించి మాట్లాడతావు నువ్వు? టికెట్ ఏమని చెప్పు. అయితే మీరు వస్తానని చెప్తున్నాను కదా, వేమను. సరే నాన్న, ఈయనకి ఓ టికెట్ తెప్పించండి. ముసలి దాన్ని మోసుకు రావడానికైనా ఉంటా. ముసల్దాన్ని మోయటానికి? ముసల్దే ఉందన్నా, ఈజీగా మోసేయచ్చు. ముఖ్యమైన విషయం ఏంట్రా? బొంబాయిలో మనం దిగ్గానే మీ తోడళ్ళు అడిగి సపరేట్ గా నువ్వు రూమ్ వేయించుకో. అప్పుడే నువ్వు అనుకున్న డ్యూట్లు పాడుకోవచ్చు.